అభ్యంతరం లేకపోతే మీరు అమిత్ షా గారికి ఇచ్చిన విజ్ఞాపన పత్రంలో కరెక్ట్గా ఏముందో ఏం రాశారో చెప్పగలరా? 2 నిమిషాలు టైం అయినా పర్లేదు. ఇప్పుడు నేనేం రాసిన కేసు నెంబర్లు రాసి వీటిపైన సీరియస్ గా తీసుకోని చెప్పిన. ఏమేం కేసులు? ఇప్పుడు అతను ఉండబడిన ఆల్ కేసెస్. ఓకే, ఆస్తుల కేసు, వివేకానంద కేసు. ఇప్పుడు టేకన్ ది సీరియస్నెస్ అండ్ ఆల్ ది కేసెస్ అగెన్స్ట్ జగన్మోహన్ రెడ్డి అని రాసిచ్చిన. ఓకే, ఆయనకు అందరికి తెలిసిన నగ్న సత్యం ఇది. దీంట్లో నేను సపరేట్ గా కొత్తగా ఐడెంటిఫికేషన్ చేసి ఏదో కోవాక్సిన్ కృష్ణయ్య గారు కనుక్కునేటేం కనుక్కోలే. పాతది సబ్జెక్టు, పాతది, దాన్ని డిమాండ్ చేసిన అంతే. మనకు లేట్ కాకూడదు. ఇప్పుడు నా దగ్గరికి ఉత్తరం వచ్చినాడు ప్రదీప్ అని, చంద్రబాబు నాయుడు గారికి బాగా అతనితో సపోర్ట్ గా డిబేట్ లో పాల్గొంటున్నాడు. మనం కూడా చెప్పినట్టు త్వరగా పరిష్కారం కావాలని. ఉత్తరం అచ్చెన్నాయుడు గారు ఏదో పని మీద రైల్లోకి వస్తే మా తాలూకా ఇష్యూ పైన మనం ఎప్పుడు ఇస్తున్నాము రైతు సమ్మాన్ నిధి అని అడిగిన. ఫస్ట్ రేపు విడుదల చేసే మొదటి బీజేపీ 10,000 రూపాయలు చెప్పింది కదా సంవత్సరానికి రైతులకు, మొదటి విడత ఇచ్చినప్పుడు మన విడత కలుపుతాము అన్నాడు. ఫస్ట్ మనకు సంక్షేమ పథకాలు ఇస్తా ఉంటారులే, సంక్షేమ పథకాలు ఇస్తా ఉంటారు. లాస్ట్ టైం టైం పెంచినారు. సబ్జెక్ట్ అయినా సంక్షేమం శత్రువుగా చూడాల్సిందే, శత్రువుని శత్రువుగా చూడాలా. అవును సార్, ప్రజలుగా చూడాలా. సంక్షేమ పథకాలు అవి ఇస్తారు. శత్రువులైనా మిత్రులైనా న్యాయంగానే ఉండాలి, దోషులుగానే చూడాలి. ఇప్పుడు సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజు గారి తరపు లాయర్ ఏమన్నాడు మీరు చూసే ఉంటారు కదా. జగన్మోహన్ రెడ్డిను సిబిఐ కుమ్మక్క అయిపోయారని జడ్జిల ముందే అన్నాడు ఆయన. మీకు అది నిజం అనిపిస్తుందా, అబద్ధం అనిపిస్తుందా? కాదు, కుమ్మక్క అన్నారు కానీ ఆలస్యం చేస్తే కుమ్మక్క అన్నారు, ఆలస్యం చేస్తే అనుమానం వచ్చే పరిస్థితులు ఇవే అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు యాజ్ ఎ లాయర్ గా. అది ఆయన క్లయింట్ మెయిల్ చేయాలి. ఆయన హ్యాండ్ ఇన్ గ్లో అనే పదం వాడాడు సార్. అవును, గుర్చాల్సిందే అవాంతరి. జడ్జి గారి ముందు లాయర్ గారు హ్యాండ్ ఇన్ గ్లో అనే పదం వాడినారు. అవును, వాడినారంటే ఎందుకు? క్లయింట్ కు న్యాయం జరగాలంటే సురికేయాల్సిందే. మరి అది సురికేయకుంటే కుదరదు. మరి ఇంకా మనం దానికి పౌడర్ స్నో రాయడం మీదకి ఇంకా దానికి ఉన్నట్టు మాట్లాడుకోకుండా మాట్లాడాల్సిందే. నేను కూడా మనము సబ్జెక్టు పరంగా డిమాండ్ చేయడం అంటే మా వంతు అంతే. అతను ఇష్టం వచ్చేట్టు 2-3 నెలల్లో ప్రభుత్వం పడిపోతుందని ఒక డిఎస్పీని కామెంట్ చేశాడు. డిఎస్పీ 2-3 నెలల్లో పడిపోతుంది అంటాడు. 18 రోజుల్లో పోయి రాష్ట్రపతి మళ్ళీ పెట్టమంటాడు. అదే కదా, అంటే అతను ఇష్టం వచ్చేట్టు రాసుకోవడము, పత్రికలను ఇప్పుడు కూడా సస్పెక్ట్ గా కొందరిని మాట్లాడడం. అందులో మీ పేపర్ ను ఇప్పటికీ మాట్లాడుతున్నాడు, ఈనాడు పేపర్ ను గురించి మాట్లాడుతున్నాడు. అవును, ఇట్లా మాట్లాడుతుంటే మేము ఎవరిచ్చిన అలుసు ఇది? అలుసు అనేది కాదు కానీ ఇప్పుడు మా సీఎం గారు పద్ధతిగా స్కెచ్ ప్రకారం పోవాలంటాడు. సీఎం గారి గురించి మాట్లాడడం లేదు సార్. ఆయన బెయిల్ కండిషన్స్ కి విరుద్ధంగా మీడియాని, వ్యవస్థల్ని, రాజ్యాంగ వ్యవస్థలను అన్నిటినీ ఆయన కామెంట్ చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు అధికారుల్ని. ఇది బెయిల్ నిబంధనలకు విరుద్ధం కదా. అయినా కూడా ఎందుకు వ్యవస్థలు ఆయన చర్యల్ని పట్టించుకోవట్లేదు? అవునా కాదా? ఇప్పుడు మేము దాంట్లో మా బాధను లెటర్ రూపంలో ఎక్స్ప్రెస్ చేశాను. అదే మీరు మీ బాధలు నాకు అర్థమైందిలే కానీ మా కోపము మా బాధ అన్ని ఉన్నాయి మళ్ళీ. అదే మీ కోపం మీకు బాధ నాకు అర్థమైంది ఆదినారాయణ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ లైన్లోకి వచ్చినందుకు. రైట్, సమూహ పాదసారథి గారు సాటిస్ఫై అయ్యి ఉండాలి. ఏదో జరుగుతోంది మన పార్టీలో ఆంధ్రప్రదేశ్ శాఖలో అని ఇప్పటికైనా కన్విన్స్ అవుతారు అనుకుంటున్నాం. మొత్తం చెప్పరు ఆదినారాయణ రెడ్డి గారు కూడా. రైట్, ఎనీవే ఒకసారి పట్టాభి గారు చాలాసేపటి నుంచి స్పెక్టేటర్గా ఉన్నారు బాబు, ఆయన ఆయనతో కూడా మాట్లాడదాం.